ఉంది? సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్న. సో బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి మళ్ళీ కొట్టాడు, చెప్పి మరీ కొడుతున్నాడు. ప్రతి సంక్రాంతి కూడా దొరుకుతాడు అని ప్రతిసారి కూడా అంతకు మించి కొడుతున్నాడు. అండ్ సినిమాకి మెయిన్ పాజిటివ్ అంటే బాస్ ఆయన టైమింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మొత్తం ఆయన భుజాల మీద నడిపించాలనిపించింది. ఎక్కడ కూడా ఒక రొటీన్ స్టోరీ, సినిమా అయితే రొటీన్ స్టోరీ, ఆల్రెడీ మన విశ్వాసం వాటిలో చూసిన స్టోరీలా ఉన్నా సరే దానికి యాడ్ చేసిన ఎంటర్టైన్మెంట్ అయినా లేదంటే దానికి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా సరే చాలా కొత్తగా అనిపించింది. ఎక్కడ కూడా ఒక 1% డల్ మూమెంట్ లేకుండా అలా 2.5 hours అలా కూర్చోబెట్టాడు. హీరోయిన్ కి ఏమైనా స్కోప్ ఉందా? చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ లో ఆవిడ చాలా స్టైలిష్ గా చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం సారీస్ కి పెట్టా సరే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే పెద్ద ఎమోషన్ సీన్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య పడలేదు. కిడ్స్ కి వాళ్ళకి ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ పడినా సరే వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఎమోషన్ సీన్స్ పడలేదు. బట్ హీరో మదర్ కి ఆవిడ పడే ఒక సీన్ బాగుంటుంది, అది చాలా వరకు బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీస్ అలా కనెక్ట్ అయిపోతారు. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఎలా ఉన్నా సరే సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీస్ మొత్తం గుడి కట్టేస్తారు సెకండ్ హాఫ్ అయితే. ఓకే, వెంకటేష్ గారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆయన వచ్చే వరకు ఒక లెక్క, ఆయన వచ్చిన తర్వాత ఒక లెక్క. సో అలా అని లేచింది ఆ 20 minutes అయితే. ఏదైతే అది ఉందో ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ కూడా లేచి డాన్స్ చేస్తారు, ఆ లెవెల్ పడింది ఆ 20 minutes అయితే. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆయన టైమింగ్. సో ఇద్దరి టైమింగ్ ఆ స్క్రీన్ మీద ఇద్దరు చూస్తుంటే ఈయన చూడాలనిపించింది. అది కాకుండా మిగతా 2 hours మూవీ మొత్తం బాస్ ఒక్కడే కనిపించాడు, చుట్టూ ఎవరు కనిపించారు, ఓన్లీ బాస్ ఒక్కడే కనిపించాడు. మొత్తం వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఇది కదా వింటేజ్, ఇది కదా కామెడీ, ఇది కదా బాస్, ఇందుకు కదా మీ మెగాస్టార్ అని పిలిచారనిపించింది. ఈ మూవీలో నచ్చిన పాయింట్ ఏంటి? ఆయన కామెడీ టైమింగ్, ఆయన స్లాగ్, ఆయన డైలాగ్ డెలివరీ ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ లాస్ట్ 20 years ఎవరు వాడుకోలేదు బాస్ ని, ఈ లెవెల్ అయితే వాడుకోలేదు. ఒక సంగతి ఎంబీబీఎస్ అయినా లేదంటే అన్నయ్య అన్న లేదంటే గ్యాంగ్ లీడర్ అయినా లేదంటే డాడీలో వచ్చే ఎమోషన్స్ ఇస్తానే సరే ఎవరు వాడుకోలేదు. అనిల్ రావుపూడి ఫ్యాన్స్ కి అయితే 100 కాదు 200% మీల్స్ అయితే పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు చూడొచ్చు? ఫ్యాన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఈవెన్ ఓటీలో వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. బట్ ఇదేంటంటే సంక్రాంతి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ కలెక్ట్ చేసిన తప్ప ఎక్కడ ₹1 తక్కువ అయితే కలెక్ట్ చేయలేదు. 100% రీజనల్ బ్లాక్ బస్టర్ అయితే చెప్పవచ్చు.